వెల్కమ్ టు ది లియో. పాపం నిన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డిని పరామర్శించి వచ్చి మీడియాతో మాట్లాడింది మొదలు పాపం వైసీపీ నేతలందరూ కూడా ఒకటే గగ్గోలు. ఏమని మిథున్ రెడ్డిని టెర్రరిస్ట్ లాగా చూస్తున్నారు, ఒక ఉగ్రవాది లాగా ట్రీట్ చేస్తున్నారని చెప్పి ఆ రకరకాల వ్యాఖ్యలు. ఈ వ్యాఖ్యలు వాస్తవానికి చేసింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. సో అక్కడి నుంచి వాళ్ళ సోషల్ మీడియా కావచ్చు, వాళ్ళ నాయకులు కావచ్చు, ఆ పదాలను బాగా వాడటం మొదలుపెట్టారు. అంటే ప్రజల్లో కూడా ఒక భయాందోళన, చంద్రబాబు నాయుడు అరాచకం చేస్తున్నాడు, లోకేష్ అరాచకం చేస్తున్నాడని ఒక ఫీల్ కల్పించడం కోసం వీళ్ళు ఆడుతున్నటువంటి డ్రామా. ఆల్రెడీ కోర్టు ఆదేశాల మేరకు అదుపులోకి తీసుకున్నారు. సుప్రీంకోర్టు మిథున్ రెడ్డికి ఊరట ఇవ్వలేదు, హైకోర్టు ఇవ్వలేదు, ఏసీబీ కోర్టు ఇవ్వలేదు. తర్వాత అదుపులోకి తీసుకున్నారు, తర్వాత కోర్టు కల్పించమన్న సౌకర్యాలు వాళ్ళన్నీ కల్పించారు. అంతా బాగానే ఉంది. కానీ నిన్న పెద్దిరెడ్డి ఏం మాట్లాడాడో చూడండి. పెద్దిరెడ్డి మాట్లాడిన తర్వాత ఇప్పుడు శుద్ధపోసం మాటలు చెప్పేవాళ్ళు గతంలో 74 సంవత్సరాల వయసులో చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు ఏం మాట్లాడారో కూడా మనం ఒకసారి చూద్దాం. ముందుగా పెద్దిరెడ్డి మాటలు ఒకసారినండి. నాయకులందరినీ టార్గెట్ చేసి అనేక విధాల ఇబ్బందులు పెడతా ఉన్నాడు, అనేక రకాల కేసులు పెడతా ఉన్నాడు. ఈ రోజు ఇక్కడ ఒక తాలిబన్లను లేకపోతే ఏదో విదేశీ టెర్రరిస్టులు ఉంటారో వారిని ట్రీట్ చేసే విధంగా ఇక్కడ పరిస్థితులు ఉన్నాయి. విన్నారు కదా, అంటే టెర్రరిస్టులో లేకపోతే తాలిబాన్లో ట్రీట్ చేసే పరిస్థితులు ఇక్కడ ఉన్నాయని చెప్పాడు. సో మరి గతంలో చంద్రబాబు గారు అప్పుడు అరెస్ట్ అయినప్పుడు కూడా చంద్రబాబు గారిని అలాగే మేము ట్రీట్ చేసామని వాడు ఒప్పుకుంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అలాగే చేస్తుందని మనం భావిద్దాం. గతంలో ఎంత నీచంగా 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు గారి మీద ఎంత నీచంగా మాట్లాడారో ఒకసారి వినండి. అప్పట్లో మంత్రిగా ఉన్నటువంటి మాజీ మంత్రిగా ఉన్నాడు అనుకుంటున్నాండి, మాట్లాడినప్పుడు ఒకసారి వినండి. కొడాలి మొన్నేమో మా బాబు గారికి వేడి నీళ్ళు పోతే ఏమంటే ఇస్తారు, నాకు ఫ్రిడ్జ్ ఏసీ దోమలు కొడుతున్నాయి, దోమలు కొట్టుకు లేకపోతే రంభా వరస కనుకొడతానే దీనికి. ఇది గతంలో చంద్రబాబు గారు అరెస్టు గురించి కొడాలి మాట్లాడిన మాటలు. బెయిల్ వస్తుందా రాదా, బెయిల్ వస్తుందా రాదా, జైలుకి వెళ్ళినాడు బెయిల్ రాదా, ఆయన పియా పచ్చల కంపెనీలో మొక్క కొట్టగలిడా, అది వల్ల రేపు ఎల్లుండో 10 రోజులు 4 రోజులు పోతుంది కదా బెయిల్, మాడి బెయిల్ వచ్చి బెయిల్ జైలుకి వెళ్ళిన బెయిల్ అన్నాడు అన్నాడా. అది ఒకటి. తర్వాత ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడాడు, ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు, పోలీసులు చేసినారు, అది గుర్తుపెట్టుకోవాలి. రిమాండ్కు పోలీసులు తీసుకుని పోయినా, అక్కడ తీసుకుని పోయిన తర్వాత జుడిషియల్ కస్టడీకి నువ్వు నేను లేదా ఇంకొకరు జుడిషియల్ కస్టడీ పంపరు. కోర్టుకు అధికారం ఉంది, జడ్జీలకు అధికారం ఉంది. జడ్జీలు కోర్టు ఆయనను జుడిషియల్ రిమాండ్ కు జుడిషియల్ కస్టడీకి పంపడం, జుడిషియల్ రిమాండ్ కు పంపడం జరిగింది. కరెక్ట్ గా చెప్పాడు. ఏమన్నాడు, నేను జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఇంకొకళ్ళు అరెస్ట్ చేయలేదు, శిక్ష నేను జగన్మోహన్ రెడ్డి ఇంకొకళ్ళు వేయలేదు, పోలీసులు అరెస్టు చేశారు, జడ్జి రిమాండ్ విధించాడు, దీనికి ఎందుకు మీరు గోల పెడుతున్నారని చెప్పి గతంలో పాపం గోరంట్ల మాట్లాడాడు. కరెక్టే కదా. మరి ఇప్పుడు మిథున్ రెడ్డిని ఏమన్నా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయమన్నాడా, లోకేష్ ఏమైనా అరెస్ట్ చేశాడా, లేదా లోకేష్ ఏమైనా తీర్పిచ్చాడా, చంద్రబాబు నాయుడు ఏమైనా తీర్పిచ్చాడా ఇన్ని రోజులు జైల్లో ఉండని? కాదు కదా, పోలీసులే అరెస్టు చేశారు, కోర్టు తీర్పిచ్చింది. మరి అలా ఎందుకు తీసుకోరు? ఈ రోజు చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు అలా తీసుకుని ఈ రోజు ఇలా ఎందుకు మారింది? ఇంకా ఏం మాట్లాడారనండి. 74 సంవత్సరాల తండ్రి తాను సొంత పొప్పైనా ఏమాత్రం అనుభవం లేకపోయినా, మెచ్యూరిటీ లేకపోయినా తను తీసుకొచ్చి ఎక్కడ గెలవకపోయినా తీసుకొచ్చి క్యాబినెట్ లోకి చేర్చుకుని 3 శాఖలు ఇచ్చారు. అలాంటి తండ్రి మరి వీళ్ళు ఆలోచన చదవ సాధ్యం. తండ్రి దుర్మార్గుడైనా, దొంగ అయినా, అవినీతి పరుడైనా, వేల కోట్ల రూపాయలు కాజేసిన తండ్రి నొప్పి ఆ విధంగా ఉంటుంది. నేచురల్ అండ్ అప్రిషియేటింగ్. బట్ నేను ఏమంటానంటే అందుకే జుట్టు లేకపోతే కాదు. చంద్రబాబు నాయుడు గారిని విన్నారు కదా ఏమన్నాడు, ఆ రోజు లోకేష్ని ముద్దపప్పును తీసుకొచ్చి 3 శాఖలకు మంత్రిగా చేశారు కాబట్టి తండ్రిని అరెస్ట్ అయితే ఆ మాత్రం బాధ ఉంటుంది, తండ్రి అవినీతి చేసి అక్రమాలు చేసి జైలుకి వెళ్తే ఆ మాత్రం బాధ ఉంటుంది అని చెప్పి మాట్లాడాడు. మరి మిథున్ రెడ్డి ఏకంగా ఏ శాఖకు మంత్రి కూడా కాదు, 3 సార్లు ఎంపీ అయితే అయ్యి ఉండొచ్చు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా అంత వయసు ఉండొచ్చు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఈక్వల్ టు చంద్రబాబు గారి వయసు ఉంటే ఉండొచ్చు. మరి ఇప్పుడు ఇదే మాటలు మిథున్ రెడ్డికి కూడా వర్తిస్తాయి కదా. కొడుకు ఎన్ని పాపాలు చేసినా, లెక్కర్ స్కామ్లో 1000 కోట్లు కొట్టేసినా, 100 లక్షల మంది ప్రాణాలు తీసేసినా, ధనం దేశం దాటిచ్చేసినా అరెస్టు చేస్తే బాధ ఉంటుంది. పెద్దిరెడ్డి కూడా ఆ బాధే కదా ఉంది. మరి ఎందుకు పెద్దిరెడ్డి బయటకు వచ్చి టెర్రరిస్టులు, తాలిబాన్లు, ఉగ్రవాదులను మాట్లాడటం ఎందుకు? పెద్దిరెడ్డి మీరు మాట్లాడిన మాటలే కదా, ఆ రోజు మీరు ఏం మాట్లాడారు, ఈ రోజు అదే చెప్తున్నాం, మీకు ఒప్పుకోవాలి కదా. ఇంకా ఏమన్నాడు అనండి ఒకసారి. అరెస్ట్ చేస్తే అది అక్రమ అరెస్టు అనాలంటే కేసు అన్న పెట్టాలి, లేదా క్వాష్ పిటిషన్ ఏమైనా చేయాలి. అక్రమ అరెస్టు ఎలాంటి మీరు ఆధారాలతో సహా అరెస్టు చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే, రిమాండ్ ఇస్తే, జ్యుడిషియల్ రిమాండ్ ఇస్తే, ఏ చోటకు వెళ్ళినా, ఏ కోర్టుకు వెళ్ళినా పిటిషన్ డిస్మిస్ అవుతున్నాయంటే హౌ స్ట్రాంగ్ కేసు. శబాస్, మంచి మాట చెప్పాడు అంబటి రాంబాబు. ఏమన్నాడు, మీరు నిజాయితీ పరులను నిరూపించుకోవాలంటే అయితే కోర్టు కేసు కొట్టేయాలా, లేదా క్వాష్ పిటిషన్ను అనుమతించాలా, అంటే కేసును డిస్మిస్ చేయండి అని క్వాష్ పిటిషన్ వేసుకుంటే అనుమతించాలా. ఈ రెండూ చేయకుండా ఆధారాలతో అరెస్టు చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి వాళ్ళు శిక్ష వేస్తే అన్యాయమైన అరెస్ట్ అని లేకపోతే నీతిమంతుడని అని ఎలా చెప్పుకుంటారనేది అంబటి రాంబాబు అడుగుతున్న ప్రశ్న. కరెక్టే కదా. మరి ఇప్పుడు మిథున్ రెడ్డి విషయంలో కూడా
ఏసీబీ కోర్టుకు వెళ్ళాడు, బెయిల్ ఇవ్వడం కుదరదు అన్నారు. హైకోర్టుకి వెళ్తే అదుపులోకి తీసుకుని విచారించాలి, కేసు పరిధి చాలా తీవ్రంగా ఉంది, ఇలాంటి వ్యక్తిని వదిలితే కేసు నీరుగార్చే అవకాశం ఉందని చెప్పి హైకోర్టు లెంపకాయ చేసింది. వెంటనే సుప్రీంకోర్టుకు పరిగెట్టారు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? హైకోర్టు ఇచ్చిన తీర్పు కరెక్ట్ గానే ఉంది కదా, ఇంత పెద్ద కేసులో మిమ్మల్ని ఎలాగ వదిలేస్తాం, ఎంపీ అయితే మాత్రం మీకెందుకు ప్రత్యేక మినహాయింపులు వస్తాయి ఈ స్కామ్లో, కాబట్టి మిమ్మల్ని వదలడం కుదరదు, మీరు వెళ్ళిపోయి లొంగిపోండి అని చెప్పింది. మరి కోర్టే కదా చెప్పింది. మరి ఆ లెక్కనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన కొడుకు సొద్దపోస అని బయటకు వచ్చి అలా చెప్తాడు. ఇదే అంబటి రాంబాబు అక్రమ అరెస్టు, చంద్రబాబు నాయుడు వేధిస్తున్నాడు, లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అని ఇదే అంబటి ఈ రోజు ఎలా మాట్లాడు? అది నోరా మూసినదే? నేను వీళ్ళందరినీ ఒకటే అడుగుతున్నా, మాట్లాడిన వాళ్ళందరూ నోరా మూసినదా? అరే మీరు మాట్లాడి సంవత్సరం కూడా కాలేదు కదా నాయన, మీరు మాట్లాడిన మాటలే కదా. మరి ఈరోజు మిథున్ రెడ్డి విషయంలో కూడా అదే అనుకోవచ్చు కదా, ఇంకా ఏం మాట్లాడారు? ప్రభుత్వం మీద విసుగుపడితేనో, జగన్మోహన్ రెడ్డి గారి మీద విసుగుపడితేనో ఏం దమ్మవుతుందని అడుగుతా ఉన్నా. ఇది ఒక దుర్మార్గమైన ఆలోచన చేసేటటువంటి కార్యక్రమం మీరు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని కాపాడటం కోసమో, తెలుగుదేశం పార్టీని కాపాడటం కోసమో భుజాన్ని వేసుకునే కార్యక్రమం నేను ఇవాళ చెప్పింది కాదు. అసలు మాకు కొత్త ఏమన్నా నాకు తెలియకూడదు. నేను ఎప్పుడు చెబుతున్నాం, మా వల్ల యువతలు మేనేజ్ చేయడం నీ వల్ల ఇది, చంద్రబాబు నాయుడు వల్ల ఇది. ప్రతి వ్యవస్థలోనూ నీ మనుషుల్ని చొప్పిస్తూనే ఉన్నావు 40 సంవత్సరాల నుంచి, కానీ ఇప్పుడు వ్యవస్థను మేనేజ్ చేయలేకపోతున్నావు, అందులో వెళ్ళిపోతున్నావు. వాస్తవం ఇది. మేనేజ్ చేయాలని చూడబట్టే కదా 17A మీద వెళ్ళావు, దీనికోసం వెళ్ళలేదు నువ్వు. ఇవాళ కూడా 17A మీద ఫైట్ చేస్తున్నావు. అర్థం అయిపోయింది కేసు. చంద్రబాబు నాయుడు గారు దొరికిన దొంగ. చంద్రబాబు నాయుడు గారి కేసులో, స్కిల్ డెవలప్మెంట్ కేసు కూడా సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఈ సాక్ష్యాధారాలు ఉండబట్టే 45 రోజులు లెక్కేసుకోవడమే. లోపల చంద్రబాబు ఊసలు లెక్కేసుకోవడం, బయట ఉన్నటువంటి పుత్రుడు దత్తపుత్రుడు రోజులు లెక్కేసుకోవడం తప్ప మరొక మార్గమే లేదు. విన్నారు కదా ఏమన్నాడో? చంద్రబాబు నాయుడు దొరికిన దొంగ అంట, మిథున్ రెడ్డి కూడా దొరికిన దొంగే. చంద్రబాబు నాయుడు గారిని విడుదల చేసేటప్పుడు ఆధారాలు చూపలేకపోయారు, స్కామ్ జరిగింది అనటానికి ఎటువంటి ఆధారాలు చూపలేకపోయారు, కాబట్టి చంద్రబాబు గారికి మేము బెయిల్ ఇస్తున్నామని చెప్పిచ్చారు. బట్ ఇక్కడ హైకోర్టు ఏం చెప్పింది? మిథున్ రెడ్డి విషయంలో ఈ వ్యక్తిని వెంటనే అదుపులోకి తీసుకుని ప్రశ్నించండి అని చెప్పింది. అదే హైకోర్టు చంద్రబాబు గారిని ఆధారాలు లేవని వదిలేస్తే, ఇచ్చిన గడువులోపు మీరు చూపించలేదని వదిలేస్తే, అదే హైకోర్టు ఇప్పుడు మిథున్ రెడ్డి మీద ఆరోపణలు ఉన్నట్టు ఆధారాలు బలంగా ఉన్నాయి, ఈ వ్యక్తిని వెంటనే అదుపులోకి తీసుకుని ప్రశ్నించండి అని చెప్పింది. సరిపోయింది కదా. మరి ఆ రోజు కోర్టు చెప్పిందే కదా, అదే హైకోర్టు చంద్రబాబు గారి మీద చెప్పింది, ఇదే హైకోర్టు ఈరోజు మిథున్ రెడ్డి మీద చెప్పింది. సో ఇలా బొత్స కూడా ఏదో మాట్లాడాడేనండి. లేకపోతే చంద్రబాబు గారి ప్రాపర్టీ కానీ, జగన్మోహన్ రెడ్డి ప్రాపర్టీ కానీ ప్రభుత్వ ప్రాపర్టీ కాదు. ఆయన వల్ల కోర్టు ప్రాపర్టీ ఏదో తప్పు జరిగినా, ఏదైనా కోర్టులో వాళ్ళ ఏం చేసినా కోర్టులో పిటిషన్ పెట్టుకుని కోర్టు ద్వారా వైద్యాలు కానీ కోర్టు ద్వారా న్యాయం తెలుసుకోవాలి. తెలియదా? చంద్ర ఏమంటున్నాడు? ఇదేమో నా ప్రాపర్టీ కాదు, జగన్మోహన్ రెడ్డి ప్రాపర్టీ కాదు, చంద్రబాబు ప్రాపర్టీ కాదు, అది కోర్టు ప్రాపర్టీ, దానికి ప్రొసీజర్లు ఉంటాయి, కోర్టులో ఏదైనా చేస్తారు, కానీ మా మీద పడి ఆడవటం ఎందుకనేది ఆయన చెప్పిన ఉద్దేశం మీకు అర్థమై ఉండకపోవచ్చు. మరి ఈరోజు మిథున్ రెడ్డికి కూడా ఏదన్నా చేస్తే కోర్టులు చేస్తాయి, కానీ చంద్రబాబు లోకేష్ మీద పడి ఆడటం ఎందుకయ్యా? మరి ఆ రోజు మీరు మాట్లాడిన శుద్ధపోసం మాటలేంటి, ఈ రోజు మీరు మాట్లాడుతున్న మాటలేంటి? ఆ రోజు మీరు ఏడ్చిన ఏడుపులేంటి, ఈ రోజు ఏడుస్తున్న ఏడుపులేంటి? ఆ రోజు చంద్రబాబు గారిని అరెస్టు చేస్తే ఆధారాలు లేకపోయినా ఆయన దొంగ, ఈ రోజు మిథున్ రెడ్డి ఆధారాలతో అరెస్ట్ అయినా అబ్బెబ్బే పత్తిత్తు ప్రతివత. వైసీపీ నేతల విధానం ఇది. ఆ రోజు చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు తీవ్రమైన విషం జిమ్మి ఆయన మీద, ఆయన కుటుంబం మీద. ఈరోజు మిథున్ రెడ్డి వేలాది కుటుంబాలను నడి రోడ్డు మీద పడేసి ఎంతోమంది ప్రాణాలు తీసిన మన మద్యం అనకూడదు, దాని విషం అనాల. విషాన్ని అమ్మినటువంటి మిథున్ రెడ్డిని అరెస్టు చేస్తే మాత్రం వీళ్ళకి బాధ వచ్చేసింది. మళ్ళీ ఆంధ్రాలో వీళ్ళు తయారు చేసిన బ్రాండ్ వీడు ఎవడో తాగడం, ఎందుకంటే వీళ్ళకి తెలుసు ప్రాణాలు పోతాయని. ఇది వైసీపీ చేసే నీచ రాజకీయం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.